ఏపీలో అధికార పార్టీకి మరి ఎదురుగాలి వీస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సీఎం జగన్ సొంత నియోజకవర్గంలోనే పార్టీకి సంబంధించి అటు ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇరువురు అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. ప్రత్యేకంగా కూటమి నుండి బరిలోకి దిగిన ఏదైతే కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. మాధవిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పాషా కూడా వెనుకంజ వేయడం జరిగింది. అయితే పులివెందులో సీఎం జగన్ ముందంజలో ఉన్నారు. కడప ఎంపీ స్థానంలో మరి వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి కూడా మరి ఎదురుగాలి వీస్తుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్కు సంబంధించి సొంత జిల్లాలోనే ఎదురుగాలి తప్పడం లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఒకవైపు షర్మిల మార్కు కనిపిస్తుంది. షర్మిలతో పాటు దివంగత నేత వివేకానందకు సంబంధించి హత్య కేసు కూడా తీవ్ర ప్రభావం చూపినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏపీలో సీఎం జగన్ ఒక్కడు మాత్రమే తన నియోజకవర్గం నుండి ముందంజలో ఉన్నారు. మిగతా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇరువురు కూడా వెనుకంజ వేయడంతో ఇటు కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు మరి జగన్ గెలిచిన తర్వాత మరి తను ప్రతిపక్ష పాత్ర పోషిస్తాడా, లేదంటే మరి తను ఎంపీగా మళ్ళీ పోటీ చేసేందుకు అవకాశం ఉన్నదని తేలాల్సి ఉంది. మొత్తం మీద ఇప్పుడైతే సొంత నియోజకవర్గంలోనే జగన్కు ఎదురుగాలి వీస్తుంది. కేవలం తనొక్కడు మాత్రమే ముందంజలో ఉన్నారు. మిగతా ఎంపీ ఎమ్మెల్యేలందరూ కూడా వెనుకందలో ఉన్నారు. కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా దూసుకుపోతున్నారు, ఆధిక్యంలో ఉన్నారు.